తెలంగాణ అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి వస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలో పరిస్థితి వేరేలా ఉండేదన్నారు. అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రధాని వచ్చినా అప్పుడు సీఎం పట్టించుకోలేదన్నారు. కానీ ఇప్పటి ప్రభుత్వం కలిసి వస్తోందన్నారు కిషన్ రెడ్డి. మరి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు కలిసికట్టుగా ముందుకు వస్తా ఉంది. గతంలో అనేక రకాల ఇబ్బందులు ఉండేవి, ఈ రోజు కొంత మెరుగైనటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో ఈ రకంగా కలిసి కూర్చొని ప్రారంభోత్సవం చేసేటువంటి పరిస్థితి ఉండేది కాదు, చాలా దురదృష్టకరం. గతంలో ప్రధానమంత్రి గారు ఇక్కడికి కూడా వచ్చి అనేక రకాల రామగుండం సంబంధించినటువంటి ఫెర్టిలైజర్ పరిశ్రమ ప్రారంభించడం కోసం ప్రధానమంత్రి గారు ఢిల్లీ నుంచి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు తిరిగలేదు. ప్రధానమంత్రి గారు ఢిల్లీ నుంచి వచ్చి వరంగల్లో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభోత్సవానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు తీరికలేదు. గతంలో అంటే ఇప్పుడు కాదు, గతంలో. కాబట్టి ఇప్పుడు కొంత మార్పు వచ్చింది. ఆ రకంగా డెవలప్మెంట్ విషయంలో రాజకీయాలు ఉండదు. డెవలప్మెంట్ విషయంలో మనకు ప్రజలకు మేలు చేయడం కోసం మనం ప్రజలు ఎన్నుకున్నారు. పార్టీలు అనేది నెక్స్ట్ ఎన్నికలప్పుడు పార్టీలు ఉన్నాయి. మనం అందరం కలిసి కట్టుగా ప్రజలకు మేలు చేయాలి తప్ప డెవలప్మెంట్ విషయంలో రాజకీయాలు చేయకూడదు. కొన్ని పాలసీ పరమైన అభివృద్ధి కార్యక్రమాలు కూడా పాలసీ పరమైనటువంటి విధానపరమైనటువంటి అభ్యంతరాలు ఉంటే తప్పకుండా ప్రొటెస్ట్ చేయొచ్చు. అంతే తప్ప ఐదానికి కార్యానికి రాజకీయాలు చేస్తే దేశం